దేశంలో విపక్షాలపై మోదీ సర్కార్ వివక్ష చూపుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలోని భారత్ ఏఐ సమ్మిట్ కు ఇండియా కూటమి నేతలను ఇన్వైట్ చేయలేదని, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం విజన్ 2047 భారత్ సమ్మిట్ లో ప్రతిపక్షాలను ఆహ్వానించి గౌరవించారన్నారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ముందుకు సాగుతున్నామన్నారు కాంగ్రెస్ లీడర్లు. భారత్ ఏఐ సమ్మిట్ అడ్డుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ బీజేపీది కాదని, భారత ప్రభుత్వానిదని చెప్పారు. భారత్ అంటే ప్రధాని మోదీ ఒక్కరే కాదని, ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించి ఆహ్వానించాలని అన్నారు. తాము విజన్ 2047 భారత్ సమ్మిట్ నిర్వహించినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లను ఆహ్వానించామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు మంత్రి పొన్నం. ఇవాళ మతం పేరు జపం చేసుకుంటూ బతికే మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తే దేశం ఆశ్చర్యపోతా ఉంది. మీరు పరిపాలించండి, ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు, కానీ పరిపాలించే సాధ్యకాక ప్రతిపక్షాలను బలహీనపరిచి దేశద్రోహులుగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదు అనే మాటని సందర్భంగా హెచ్చరిక చేస్తూ భారతీయ జనతా పార్టీ తన పరిధిలో, ఇది పార్టీ సమ్మేళనం కాదు, ఇది భారతదేశానికి సంబంధించింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో పత్తి రైతులకు ఊరట లభించింది. సీసీఐ సంస్థ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొక్యూర్మెంట్ గడువు పెంచాలని సీసీఐతో వంశీకృష్ణ మాట్లాడారు. దీంతో మరో 7 రోజులు పత్తి కొనుగోళ్లు చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సీసీఐ ప్రొక్యూర్మెంట్ పత్తి కొనుగోలు ఏదైతే 20వ తారీఖు ఫిబ్రవరి నాడు అయిపోతుందని చెప్పి, డేట్ అయిపోతుందని చెప్పి ఏదైతే రైతుల ఆందోళన చేసిండ్రో దాన్ని బట్టి మేము సీసీఐ సీఎండి గారితో మాట్లాడడం జరిగింది. వారికి ప్రజెంట్ సిచ్యువేషను మన చెన్నూరు ప్రాంతంలో, కోటపల్లి ప్రాంతాల్లో కష్టాలు ఉన్నాయి రైతులకు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ కావాలంటే ఈరోజు వారు ఇంకా 7 రోజులు 27వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినామని చెప్పి వారు మాకు ఈరోజు కన్ఫర్మేషన్ పంపడం జరిగింది. ఇది రైతులందరికీ ఒక వారం రోజులు ఎక్స్ట్రా దొరికిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని సీసీఐ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల ప్రయోజనాలు ప్రాధాన్యతగా తీసుకుని పత్తి కొనుగోళ్లు మరో 10 రోజులు పొడిగించడం సంతోషమని చెప్పారు. ఈ సీజన్లో పత్తి కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడంతో దిగుబడులు కూడా ఆలస్యంగా మార్కెట్కు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగయిందని, 28 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని చెప్పారు తుమ్మల. మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి అన్నారు మంత్రి సీతక్క. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. 46 లక్షల మంది మహిళలు SHGల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. 2 ఏళ్లలో మహిళా సంఘాలకు 35,435 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. 2 లక్షల సూక్ష్మ వ్యాపారాలను మహిళా సంఘాలు స్థాపించాయని చెప్పారు. హైదరాబాద్ లో 25వ సెంట్రల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు సీతక్క. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. తొలిసారిగా వేములవాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పారు. వేములవాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన ఆది శ్రీనివాస్ 10 ఏళ్లుగా అభివృద్ధిలో వేములవాడ వెనుకబడిందన్నారు. ప్రమాణ స్వీకారం కూడా చేసే సందర్భంలో ఈ రోజు వేములవాడ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా పుల్కన్ రాజు గారు, నర్ల శేఖర్ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో వేములవాడను టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో చేస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా పురపాలక సంఘానికి సంబంధించిన మీరు కూడా వారి చేదోడు వాదనలు ఉండాలని చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ, మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు చెన్నూరు కాంగ్రెస్ నేతలు. ఓటేయడానికి వచ్చిన మంత్రిపై దాడి చేసిన బాల్క సుమన్ కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూసిన ఘనత మంత్రి వివేక్ దని చెప్పారు. ఇంకోసారి బీఆర్ఎస్ నేతలు గాని, బాల్క సుమన్ గాని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు నేతలు.